ఐఐటి మద్రాస్లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతుందని ముందుగానే గమనించి ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. బట్ అప్పటికే ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీలు చైనా నుండి ఈవీ స్కూటర్స్ని ఇంపోర్ట్ చేసి అమ్ముతున్నాయి. కానీ చీప్ క్వాలిటీ వల్ల అవి రోడ్ల మీదే కాలిపోతున్నాయి. ఇది గమనించిన ఈ ఇద్దరు స్టూడెంట్స్ చైనాలో తయారైన ఒక్క పార్ట్ని కూడా వాడకుండా కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీని యూజ్ చేసి ఇండియాలోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఈ ప్రాసెస్లో ఈ కుర్రాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్గా వాళ్ళు అనుకున్నట్టే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేశారు. కానీ దాన్ని మార్కెట్లో లాంచ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏ కంపెనీ కూడా ఈ కుర్రాళ్ళని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో ఇండియాలో ఉన్న ఒక పెద్ద 2 వీలర్ కంపెనీ వచ్చి ఈ స్టూడెంట్స్ యొక్క ఐడియాని నమ్మి వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది. అదే హీరో మోటార్స్. అండ్ ఈ స్టూడెంట్స్ స్థాపించిన కంపెనీయే ఏథర్ ఎనర్జీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు హీరో మోటార్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ ఇంత చిన్న బిజినెస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేసింది? ఏథర్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్ని 100% ఇండియాలోనే తయారు చేసినా అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఓలా కంపెనీ వాళ్ళ స్కూటర్స్లో 37% మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ని వాడినా కూడా వాళ్ళు ఇండియన్ మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అయితే దీని వెనుకున్న లాజిక్ ఏంటి మీకు తెలుసా? మన దేశంలో ఓలా, టీవీఎస్ అండ్ బజాజ్ కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తయారు చేసిన కంపెనీ ఏథరే. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఈ కంపెనీకి ఇండియన్ ఈవీ బిజినెస్లో 10% కూడా మార్కెట్ షేర్ లేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ బిజినెస్ని స్టార్ట్ చేసిన ఏథర్ కంపెనీ ఇప్పుడు ఎందుకు వెనకపడుతుంది? ఓలా కంపెనీ ఎలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏథర్ కంపెనీని వెనక్కి నెట్టి ఇండియన్ మార్కెట్లో నెంబర్ 1 అయిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఏథర్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీకు అర్థం కావాలంటే అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలియాలి. 2013లో ఐఐటి మద్రాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్లే తరుణ్ మెహతా అండ్ స్వప్నిల్ జైన్. తరుణ్ ఇంజనీరింగ్ డిజైన్లో డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేసి మెర్సిడెస్ బెంజ్ అండ్ BHEL లాంటి కంపెనీలలో ఇంటర్న్గా వర్క్ చేశారు. స్వప్నిల్ జైన్ కూడా ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ డిజైన్ మీద మాస్టర్స్ కంప్లీట్ చేసి జనరల్ మోటార్స్ అండ్ BHEL లాంటి కంపెనీస్లో ఇంటర్న్గా వర్క్ చేశారు. చదువుకుంటున్న టైంలో ఈ స్టూడెంట్స్ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. అదేంటంటే, పవర్ సప్లై లేని పల్లెల్లో ప్రజలు యూజ్ చేయడానికి కిరోసిన్ ల్యాంప్ నుండి వచ్చే హీట్ని యూజ్ చేసి తిరిగే ఒక ఫ్యాన్ని తయారు చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ వీళ్ళకి ఎనర్జీ సెక్టార్లో ఏదైనా సాధించాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత తరుణ్ మెహతాకి మళ్ళీ ఒక కొత్త ఐడియా వచ్చింది. అదేంటంటే, 2013 టైంకి ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీలు చైనా నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ని డైరెక్ట్గా ఇండియాకి తెచ్చి కొంత లాభం వేసుకుని అమ్ముకుంటున్నారు. కానీ ఇండియాలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల అవి కొన్న కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇది గమనించిన తరుణ్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసి ఒక బిజినెస్ మోడల్ని డెవలప్ చేశారు. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్ళి వెహికల్ ఛార్జ్ అవ్వడానికి అక్కడ చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అవునా? కానీ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీలో ఏమవుతుందంటే, ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్ళి మనం ఛార్జ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా మన వెహికల్లో ఉన్న బ్యాటరీని బయటకు తీసి ఛార్జింగ్ స్టేషన్లో పెట్టేసి అక్కడ ఫుల్ అయిన బ్యాటరీని తీసి మన వెహికల్లో ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ 5 నిమిషాల్లోనే మనం అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. అయితే ఈ టెక్నాలజీని చైనా అండ్ జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో యూజ్ చేసేవారు. సో తరుణ్ మెహతా ఈ బిజినెస్ మోడల్ని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. అంటే రీయూజబుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేసి వాటిని ఈవీ వెహికల్స్కి సప్లై చేయడం ద్వారా ఫీజు రూపంలో కొంత డబ్బు సంపాదిస్తూ బిజినెస్ చేయాలనుకున్నారు. అండ్ ఈ ఐడియాతోనే ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ 2013లో మొదలైంది. కానీ ఈ బిజినెస్ మోడల్ కూడా సక్సెస్ అవ్వలేదు. దీనికి రీజన్ ఏంటంటే, 2013 టైంకి ఇండియాలో సొంతంగా ఏ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కానీ కార్స్ని కానీ తయారు చేసేది కాదు. చాలా కంపెనీలు డైరెక్ట్గా చైనా నుండి తక్కువ ధరకే ఈవీ స్కూటర్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి కొంత కమిషన్ వేసుకుని వాటిని ఇక్కడ అమ్ముకునేవారు. కానీ చైనా నుండి తెచ్చిన ప్రొడక్ట్స్లో క్వాలిటీ లేకపోవడం వల్ల అవి ఇండియన్ రోడ్స్ మీద కాలిపోయేవి. ఇది చూసిన కస్టమర్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద నమ్మకం పోయి వాటిని కొనడానికి ఇష్టపడేవారు కాదు. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్కే బిజినెస్ లేనప్పుడు ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ రన్ చేసే కంపెనీలకి ఏం బిజినెస్ ఉంటుంది? లాజిక్ అర్థమైందా? అందుకే ఈ ఇద్దరు స్నేహితులు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరో చైనా నుండి తెచ్చిన స్కూటర్స్కి మనం బ్యాటరీస్ సప్లై చేయడం కాకుండా మనమే సొంతంగా
100% మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యి దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారో చెప్తా చూడండి. తరుణ్ అండ్ స్వప్నిల్ స్టూడెంట్స్ అవ్వడం కారణంగా వీళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ముందు వాళ్ళు సొంతంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బేసిక్ ప్రోటోటైప్ మోడల్ని తయారు చేయడానికి ఐఐటి మద్రాస్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ని కన్విన్స్ చేసి కాలేజ్ నుండి ఒక 5 లక్షల ఫండ్ని రైజ్ చేశారు. ఆ డబ్బుతో ఒక ప్రోటోటైప్ స్కూటర్ని తయారు చేసి ప్రెజెంట్ చేశారు. అది చూసిన వి శ్రీనివాసన్ అనే వ్యక్తికి వాళ్ళ బిజినెస్ మోడల్ నచ్చి ఆ కంపెనీలో 25 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేశారు. అలా వచ్చిన డబ్బుతో తరుణ్ అండ్ స్వప్నిల్ వాళ్ళ ఏథర్ కంపెనీ యొక్క ఫస్ట్ ఆఫీస్ని ఓపెన్ చేశారు. 2013లో వాళ్ళు తయారు చేసిన ప్రోటోటైప్ స్కూటర్ డైరెక్ట్గా మార్కెట్లో లాంచ్ చేయడానికి పనికిరాదు. దాని ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో ఇంకా చాలా మార్పులు చేయాలి. వాళ్ళు నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు స్కూటర్ యొక్క డిజైన్ మీద వర్క్ చేసి ఫైనల్గా 2016లో ఏథర్ S340 అనే ఒక ఫుల్లీ ఫినిష్డ్ ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు ఇది కస్టమర్స్కి నచ్చితే దీన్ని డైరెక్ట్గా మాస్ ప్రొడక్షన్కి పంపించి పెద్ద స్థాయిలో బిజినెస్ చేయొచ్చు అన్నమాట. ఏథర్ కంపెనీ తయారు చేసిన స్కూటర్ కస్టమర్స్కి నచ్చింది, కానీ ఈ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. అదే టైంలో హీరో మోటార్స్ కంపెనీ ముందుకు వచ్చి ఏథర్ కంపెనీలో 25% వాటాని కొనడానికి సుమారు 200 కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసింది. సో ఎలా వచ్చిన డబ్బుతో తరుణ్ అండ్ స్వప్నిల్ ఏథర్ కంపెనీ యొక్క స్కూటర్స్ని తయారు చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీ కట్టి వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ స్కూటర్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ వాళ్ళ బిజినెస్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు పెట్టుకున్న టార్గెట్ హై క్వాలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తయారు చేయాలి, అది కూడా కంప్లీట్గా ఇండియాలోనే తయారు చేయాలి. కానీ ప్రాక్టికల్గా ఒక్కో స్కూటర్ని కంప్లీట్గా ఇండియాలోనే తయారు చేయడానికి ఏథర్ కంపెనీకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అక్షరాల 5 లక్షల రూపాయలు. సో ఇప్పుడు ఇదే ప్రైస్కి స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తే ప్రజలు దాన్ని కొనడం కాదు, కనీసం దాని వంక కూడా చూడరు. బికాస్ ఇండియాలో 5 లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు కొంటారు చెప్పండి? సో ఇంకా చేసేదేం లేక నష్టాలు వచ్చినా పర్లేదు, కానీ ముందు వాళ్ళ స్కూటర్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలని 2018లో ఏథర్ కంపెనీ వాళ్ళ స్కూటర్ని 1,25,000 రూపాయలకి లాంచ్ చేసింది. అంటే ఒక్కో స్కూటర్ మీద ఏథర్ కంపెనీ సుమారు 3,75,000 రూపాయలు నష్టపోతుంది. కొన్ని రోజుల పాటు ఇది ఇలాగే కంటిన్యూ అయింది. ప్రజలు ఏథర్ స్కూటర్స్ని కొంటున్నారు అండ్ అవి వాళ్ళకి నచ్చుతున్నాయి కూడా. కానీ కంపెనీ మాత్రం ఈ స్కూటర్స్ మీద చాలా డబ్బు నష్టపోతుంది. ఒక్కో స్కూటర్ మీద 3.75 lakh లాస్ అంటే కంపెనీ ఫౌండర్స్ ఎంత ప్రెషర్ అనుభవిస్తారో మీరే ఆలోచించండి. ఎందుకంటే 2014 నుండి 2019 వచ్చే వరకు ఈ కంపెనీలో హీరో మోటార్స్తో పాటు ఫ్లిప్కార్ట్ ఫౌండర్ అయిన సచిన్ బన్సల్ అండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ లాంటి చాలా కంపెనీలు డబ్బులు ఇన్వెస్ట్ చేశాయి. కానీ ఏథర్ కంపెనీ ఇంత డబ్బు నష్టపోవడంతో ఇన్వెస్టర్స్కి కోపం వచ్చి వాళ్ళు ఇమీడియట్గా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలని, లేకపోతే కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటామని తరుణ్ అండ్ స్వప్నిల్కి వార్నింగ్ ఇచ్చారు. తరుణ్ అండ్ స్వప్నిల్ కూడా ఇంకా చేసేదేం లేక ఏథర్ కంపెనీ లాభాల్లోకి రాకపోతే వదిలేద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇదే టైంలో మళ్ళీ హీరో కంపెనీ వచ్చి ఏథర్ స్కూటర్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి హెల్ప్ చేసింది. ఎలా అంటే హీరో కంపెనీ ఎన్నో ఏళ్లుగా 2-వీలర్ బిజినెస్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరున్న ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఏథర్ కంపెనీ స్కూటర్స్లో ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో క్రాక్ చేసి ఫైనల్గా 2021 వచ్చేటప్పటికి ఏథర్ కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడితో ఏథర్ కంపెనీ సక్సెస్ అయిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి అసలైన ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏథర్ కంపెనీ 2011 నుండి వర్క్ చేస్తూ ఫైనల్గా కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి దాదాపు 10 ఏళ్ల టైం పట్టింది. కానీ ఈ సక్సెస్ చూసిన ఓలా, టీవీఎస్ అండ్ బజాజ్ లాంటి ఎన్నో కంపెనీలు కస్టమర్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ పెరగడాన్ని గమనించి వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఏథర్ కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ స్కూటర్ బిజినెస్ తప్ప వేరే ఏ బిజినెస్లో లేవు. బట్ టీవీఎస్ అండ్ బజాజ్ కంపెనీలు అప్పటికే పెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదిగిపోయాయి. నెక్స్ట్ ఓలా కంపెనీ కూడా టాక్సీ బిజినెస్ నుండి అప్పటికే చాలా డబ్బు సంపాదించింది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. ఏథర్ కంపెనీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా ఎన్నో ఏళ్ల తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ బిజినెస్లోకి ఎంటర్ అయిన ఓలా కంపెనీ ముందు ఏథర్ ఓడిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? మార్కెటింగ్. ఓలా కంపెనీ స్కూటర్స్ని తయారు చేయడం మీద ఎంత ఫోకస్ చేసిందో వాటి గురించి కస్టమర్స్కి తెలిసేలా మార్కెటింగ్ చేయడం మీద కూడా అంతే ఫోకస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఓలా కంపెనీ ఫస్ట్ టైం వాళ్ళ ఈవీ స్కూటర్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసినప్పుడు వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కొన్ని వెహికల్స్ రోడ్ల మీద తగలబడిపోతుంటే
మరికొన్ని వెహికల్స్ కి ఫ్రంట్ వీల్ విరిగిపోయేది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మొదట్లో ఓలా స్కూటర్స్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. అయినా కూడా వాళ్ళు మార్కెటింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా స్లోగా వాళ్ళ ప్రొడక్ట్స్ లో ఉన్న ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే ఓలా మాత్రమే గుర్తొచ్చేలా మార్కెటింగ్ చేసి కస్టమర్స్ మైండ్ లో ఓలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. కేవలం మార్కెటింగ్ చేయడం మాత్రమే కాదు, కస్టమర్స్ కి ఓలా బ్రాండ్ మీద నమ్మకం వచ్చేలా చేయడానికి ఆ కంపెనీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అంటే చిన్న చిన్న టౌన్స్ లో కూడా వాళ్ళ షోరూమ్స్ ని ఓపెన్ చేసి స్కూటర్స్ ని కస్టమర్స్ కి వాళ్ళ ఓన్ టౌన్ లోనే డెలివరీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ ఏతర్ కంపెనీ విషయంలో అది జరగలేదు. తరుణ్ అలాగే స్వప్నిల్ ఎంతసేపు కస్టమర్స్ కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి, అది 100% ఇండియాలోనే తయారవ్వాలని కలలు కన్నారు. కానీ వాళ్ళ ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ కి తెలిసేలా చేయాలంటే మార్కెటింగ్ చేయాలనే విషయాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అండ్ అది రియలైజ్ అయ్యే టైంకి ఓలా, టీవీఎస్ అండ్ బజాజ్ లాంటి కంపెనీలు ఏతర్ని వెనక్కి నెట్టేసి ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 80% కి పైగా క్యాప్చర్ చేసేశాయి. 2022లో ఓలా కంపెనీ తమిళనాడులో ఉన్న పోచంపల్లి అనే ఏరియాలో 500 ఎకరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ఫ్యాక్టరీకి కూడా ఓలా కంపెనీ చాలా మార్కెటింగ్ చేసింది. ఇది చూసినప్పుడు చాలా మంది ఓలా కంపెనీ వాళ్ళ స్కూటర్స్ ని కంప్లీట్ గా ఇండియాలోనే తయారు చేస్తుంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే రీసెంట్ గా ఓలా కంపెనీ పబ్లిష్ చేసిన డేటా ప్రకారం 2024లో ఓలా కంపెనీ వాళ్ళ స్కూటర్స్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ మీద 4,390 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో 1,624 కోట్ల రూపాయల విలువైన వస్తువులు వాళ్ళు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే ఓలా స్కూటర్లో 37% చైనాలో తయారైన పార్ట్స్ ఉంటే 62% ఇండియాలో తయారైన పార్ట్స్ ఉంటాయి. కానీ ఏతర్ కంపెనీ వెహికల్ ని డిజైన్ చేయడం దగ్గర నుండి ఫైనల్ స్కూటర్ ని తయారు చేయడం వరకు అన్ని ఇండియాలోనే చేసినా కూడా వీళ్ళు ఇండియన్ మార్కెట్లో టాప్ 3 పొజిషన్లో ఎక్కడా కనిపించరు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మీ దగ్గర ఎంత గొప్ప ప్రోడక్ట్ ఉన్నా దాని ఫీచర్స్ని, స్పెషాలిటీని ఎండ్ యూజర్ అయిన కస్టమర్స్కి అర్థమయ్యేలా మీరు మార్కెటింగ్ చేయలేకపోతే మీ దగ్గర ఎంత గొప్ప ప్రోడక్ట్ ఉన్నా దాని వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. దీనికి ఓలా అండ్ ఏతర్ కంపెనీలు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.